హాయ్, జార్జియా మెడికల్ యూనివర్సిటీస్ ఎంబీబీఎస్ తర్వాత లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, కొంతమంది కన్సల్టెంట్స్కి ఉన్న డౌట్ కూడా ఇదే. మెడికల్ స్టూడెంట్స్కి లైసెన్స్ ఇస్తుందో లేదో మనం ఈ వీడియోలో చూద్దాం. నిన్న వీడియోలో మీకు చెప్పాం కదా జార్జియా మెడికల్ లైసెన్స్ గురించి. నిన్న వీడియో మీకు చెప్పాం కదా ఎంబసీ ఆఫ్ ఇండియా తబ్లిసీ గురించి. ఈరోజు మనం మెడికల్ లైసెన్స్ గురించి మాట్లాడుతాము. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒక లింక్ కనపడతా ఉంది. ఇక్కడ మీకు నా లింక్ కూడా వీడియోలో ఇస్తాను. మీకు చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఎంబసీ ఆఫ్ తబ్లిసీ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగింది. వీళ్ళు 4-5 క్వశ్చన్స్ అడిగింది. ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా వీళ్ళు క్లియర్గా ఆన్సర్ ఇచ్చున్నారు. ఇక్కడ ఒక తిరకాస్ పాయింట్ పెట్టారు. అదేంటంటే నిన్న కూడా చెప్పున్నాను మీకు, ఆర్టికల్ 14 లా ఆఫ్ జార్జియా ఆన్ మెడికల్ ప్రాక్టీస్ అని చెప్పేసి. ఏ స్టూడెంట్ హైయర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఏ మెడికల్ రెసిడెన్స్, ఫిజిషియన్ జాబ్ సీకర్స్, ఏ జూనియర్ కనబడుతుందా, ఏ జూనియర్ డాక్టర్ రిగార్డ్లెస్ ఆఫ్ నేషనాలిటీ హ్యావ్ రైట్స్ టు పెర్ఫార్మ్ డ్యూటీస్ ఆఫ్ ఏ డాక్టర్ అకార్డింగ్ టు లా ఆఫ్ జార్జియా ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము లైసెన్స్ ఇస్తాము, మీరు వర్క్ చేసుకోవచ్చు, కానీ జూనియర్ డాక్టర్ లైసెన్స్ ఇస్తామని చెప్తుంది. ఆ లా ఆఫ్ 14 జార్జియన్ మెడికల్ ఎడ్యుకేషన్ అయితే చాలా పెద్ద ఇబ్బందిగా ఉంది. ఇంకో విషయం కూడా, వీళ్ళకి మెడికల్ లైసెన్స్ ఏ బోర్డు ఇస్తుంది కూడా చూద్దాము. వీళ్ళకి మెడికల్ లైసెన్స్ వచ్చి NCQEV, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, విచ్ ఈస్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ యాజ్ అక్రిడేటెడ్ ఏజెన్సీ బై వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ WFME. NCQE వాళ్ళు లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు మా జార్జియాలో వీళ్ళు చెప్తున్నారు. సో ఇదండి, ఇంకా కూడా జార్జియన్ మెడికల్ లైసెన్స్ మీద చాలా క్లారిటీస్ రావాల్సి ఉంది. వాళ్ళు ప్రొవైడ్ చేసేది కేవలం జూనియర్ డాక్టర్ లైసెన్సే. రష్యా లాగో, కిర్గిస్తాన్ లాగో, ఇంకో కంట్రీ లాగో వాళ్ళు డాక్టర్ లైసెన్స్ ప్రొవైడ్ చేయట్లేదు, జూనియర్ డాక్టర్ లైసెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియాలో మీరు ఎంబీబీఎస్ చేస్తే, మీ ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత మీరు హౌస్ సర్జన్ చేసి, హౌస్ సర్జన్ కూడా పూర్తయిన తర్వాత మీకు ఇచ్చేది మెడికల్ లైసెన్స్. అది జూనియర్ డాక్టర్ లైసెన్స్ కాదు, మెడికల్ లైసెన్స్. అంటే ఎంబీబీఎస్ కింద మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అయిన మీరు కొన్ని సర్జరీస్ అవి చేయకూడదు, కానీ మీరు ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ వాళ్ళు ఏ ప్రాక్టీస్ చేసుకుంటే ఆ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. కానీ జూనియర్ డాక్టర్ లైసెన్స్ అనేదే కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆ పదం ఒక జార్జియా వాళ్ళు మాత్రమే వాడుతున్నారు, ఎక్కడ వాడట్లేదు. జూనియర్ డాక్టర్ లైసెన్స్, సీనియర్ డాక్టర్ లైసెన్స్ ఏమన్నా మెడికల్ లైసెన్స్ అని ఉంటుంది. మీకు కిర్గిస్తాన్లో కానీ, రష్యాలో కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది డాక్టర్ లైసెన్స్, జూనియర్ డాక్టర్ లైసెన్స్ కాదు. ఈ వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.